ఏంటి చెల్లమ్మా బాగున్నావా? ఏమైంది చెల్లమ్మా, ఒంటో బాలేదా? కులాసేనా? ఏం చెప్పను అన్నయ్య, మీ బావ కాదు, మారిపోయాడు. మారిపోయాడా? అంటే బావను మార్చేసావా? ఎక్స్చేంజ్ ఆఫరా? అది కాదన్నయ్య, ఈయన గారు డైరెక్టర్ గా ఉన్న అర్బన్ బ్యాంకు దివాళా తీసింది కదా, దాంతో జనం ఇంటి మీద పడి ఆయన్ని చితకబాదారు. అంతే, ఆ రోజు నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎలా? రా అన్నయ్య, నువ్వే చూద్దు గాని. ఏమండి ఏమండి, తెల్లారింది లేవండి, మా పట్టాబన్నయ్య వచ్చాడు. బావా బాగున్నావా? తెల్లారింది లే, మంచం దిగు. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. కూడా అమ్మా, చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? నిద్ర మంచం మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుతాయి. చెప్పడానికి చార్జ్ అవుతా 10 రూపాయలు. బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? 5 రూపాయలు కాఫీ చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. మిగతా మ్యాటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ, ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి పిల్ల ఏడవకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. బావన్ దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడకు. నీకెందుకు బావా? ఈ కట్టేంటి? పట్టాభి, అరే పట్టాభి. ఏంటి బావా? ఇలారా, నా తలకి కట్టేంట్రా? కట్టేంటని అడుగుతావేంటి బావా? రాత్రి మెట్లు మించి పడిపోయావు కదా, జ్ఞాపకం లేదా? ఏంటి నేను మెట్ల మించి పడిపోయానా? డబ్బులు ఇస్తేనే కానీ ఒప్పుకోవేంటి? అవ్వా, సర్లేండి, ముందు మీరు బ్రష్ చేసుకురండి. అదృష్టవంతులు అన్నయ్య, కాస్ట్లో తప్పింది, లేకపోతే ప్రాణాలే పోయేవి. చాలా డేంజర్. ఏంటి దువ్వెనిచ్చి ఏదో బ్రష్ లాగా మొహం కట్టుకుని రమ్మంటావేంటి? దువ్వెనా? ఓర్ దేవుడు, నా మొగుడికి ఊరుకోచెల్లమ్మా, నువ్వు ఊరుకోనే చెప్తాను కదా. బావేదో జోక్ చేసి ఉంటాడు నిన్ను. ఓహో అన్నట్టు ఆ విషయాలన్నీ చెప్పడానికి డబ్బులు కావాలి కదా నీకు. ఇది బ్రష్ అని, ఇది పేస్ట్ అని చెప్పడానికి ఎంత డబ్బులు కావాలి నీకు? 10, 20, 50, 100 ఎంత కావాలో అంత తీసుకుని ఎందుకు? ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? ఊరుకోమా చెల్లి, నీకు దండం పెడతాను. నువ్వు వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను, వెళ్ళు. ఏంటి బావా, ఇంటి ఇల్లాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా? కరెన్సీ కనబడుతుంది కదా నీ కళ్ళకే. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? ఆగు బావా, ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది, తాగు. ఈ బ్రష్ పట్టుకుంటా. ఇది కాఫీ? కాఫీ బావా, సరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది, తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని ఇది బ్రష్ అని ఒప్పుకుని ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను. ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్, పర్ఫెక్ట్. దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి, ఇంకా క్యాష్ ఇదిగో తీసుకో. కాఫీ కాఫీ తాగు. మా బావ మారిపోయాడు, మా బావ మారిపోయాడు. మరి